హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. దిస్ ఇస్ స్నేహ. అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటి టాయ్స్ అన్నీ ముందలు వేసుకొని కూర్చుంది అనుకున్నారా? సో ఆద్యాకి నేను ఎలాంటి టాయ్స్ తీసుకున్నాను, టాయ్స్తో ఆద్యాని ఎలా ఎంగేజ్ చేస్తానో నేను ఈ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను, చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందల నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఆద్యకి ఎక్కువ టాయ్స్ ఏమీ కొనలేదండి. లైక్ బ్రెయిన్ డెవలప్మెంట్కి లేకపోతే చిన్న చిన్న టాయ్సే తీసుకున్నాను. అవేంటో ఫస్ట్ చూసేద్దాము. నేను ఫస్ట్ అయితే ఆద్యకి ఎక్కువ బుక్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఆద్య బుక్స్ బాగా ఇష్టం. మరి అది ఎందుకో తెలీదు, ఎంతసేపు చెప్పినా అది కాన్సన్ట్రేషన్గా వింటుంది, చూస్తుంది, మళ్ళీ అడుగుద్ది. సో ఫస్ట్ సెట్ ఆఫ్ బుక్స్ వచ్చేసి ఇవి లిటిల్ లైబ్రరీన్స్ అనే దగ్గర నుంచి తీసుకున్నాను. ఇది సెట్ ఆఫ్ 24 బుక్స్ అండి. ఫస్ట్ ట్రైలో తీసుకున్నాను ఇవన్నీ. సో ఏంటంటే లైక్ దిస్ బేబీ ఆబ్జెక్ట్స్ అని, బర్డ్స్ అని, కలర్స్, ఆపోజిట్స్, ఇలా చిన్నపిల్లలకి కొంచెం తెలిసేలాగా అవి రికగ్నైజ్ చేసేలాగా ఉంటాయి. మీకు శాంపుల్గా ఒకటి చూపిస్తాను. లైక్ ఇలా కాలీఫ్లవర్ అని, పంప్కిన్ అని, సో ఇలా జుకినీ అని, కొరియాండర్ అని, ఇలా మనం పిల్లలకి చూపించి వాళ్ళని ఎంగేజ్ చేయవచ్చు. ఈ నేర్చుకున్న తర్వాత రియల్గా చూపిస్తే వాళ్ళు కొంచెం రికగ్నైజేషన్ చేస్తారు, కొంచెం బ్రెయిన్ కూడా బాగా డెవలప్ అయింది. ఇది ఒక సెట్ ఆఫ్ బుక్స్. ఇది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఈ బుట్ట నిండా బుక్సేనండి. ఈ బుక్ వచ్చేసి బేబీ టచ్ అండ్ ఫీల్ బుక్. లైక్ ఇక్కడ చూసారా ఈ ఫర్ టచ్, ఇక్కడ చూసారా ఈ ఫర్ టచ్. ఇవి బ్రైట్గా ఉండటం వల్ల పిల్లలకి బాగా అట్రాక్షన్ అయ్యి బాగా చూస్తారు. నేను ఆద్యకి ఇది 6th month నుంచి చెప్పేదాన్ని. ఇది వన్ ఆఫ్ హర్ ఫేవరెట్ బుక్, బాగా అడుగుద్ది. ఈ బుక్ ఒకటి, ఇది సౌండ్స్ కూడా వస్తుంది, ఇప్పుడు పనిచేయట్లేదు అండి. షార్ట్ అండ్ టాల్ అని ఇలా దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ బుక్. ఇది కూడా సౌండ్స్ బుక్, ఫుట్బాల్ సౌండ్స్, క్లాప్స్, ఇలా సౌండ్స్ వస్తాయి నొక్కితే. ఇలాంటి సౌండ్స్ బుక్ ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా టచ్ అండ్ ఫీల్ బుక్కే. సో పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్ ఎప్పటి నుంచి రికగ్నైజేషన్ చేపిస్తారు? ఫస్ట్ మంత్ నుంచి. కొంతమంది ఫ్లాష్ కార్డ్స్ దగ్గర నుంచి మొదలు పెడతారు. ఆ ఫ్లాష్ కార్డ్స్ కూడా నేను యూజ్ చేశాను, అవి ఇప్పుడు ప్రస్తుతానికైతే నా దగ్గర లేదు. నెక్స్ట్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయండి. స్టోరీస్ బుక్స్ ఒకటి, నైట్ పూట చెప్పడానికి స్టోరీస్ బుక్స్. మనం చదివితే వాళ్ళకి అర్థం కాదు, జస్ట్ వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది మన మీద కొంచెం. అండ్ మదర్ అండ్ డాటర్ బాండింగ్ కూడా చాలా పెరుగుద్ది ఇలా బుక్స్ చదివేటప్పుడు. సో ఇక్కడ పెప్పా పిగ్ బుక్ ఒకటి, అండ్ లిటిల్ ఫ్యాట్ బుక్ అని ఒకటి. ఈ బుక్ ఒకటి కార్ బుక్. ఇలా బోల్డ్ కలర్స్ ఉండటం వల్ల పిల్లలు అట్రాక్ట్ అయ్యి బాగా చదువుతారనమాట. ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ బుక్స్. అయితే మీకు మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ అంటే పిల్లలకి కొంచెం రైట్ బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా యూస్ అయ్యిద్ది. ఇవేంటి అంటే ఫ్లాష్ కార్డ్స్ అన్నమాట. మీకు చూపిస్తాను ఎలా ఉంటాయో లోపల. సపోజ్ ఇది కలర్స్ ఫ్లాష్ కార్డ్స్ అన్నమాట. దీన్ని ఎలా యూస్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. మనం పిల్లల ముందల ఇలా కలర్స్ పెట్టి మనకి ఇలా వెనకాల కలర్ పేరు ఉంటుందండి. సో మనం ఇలా చెప్పటమే, లైక్ పింక్, వైట్, గ్రీన్, బీచ్, ఆక్వా, బ్లూ, అలా ఒకదాని తర్వాత ఒకటి స్లో టు స్పీడ్ పెంచాలి. ఫస్టే స్పీడ్గా చెప్పేస్తే వాళ్ళు కాన్సన్ట్రేషన్గా వినరు, చూడరు. ఇది కూడా మనం 6th month నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేయొచ్చు. రైట్ బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా యూస్ అయ్యిద్ది. ఇప్పుడు పిల్లలు ఎవరైనా ఎంగేజ్ కిడ్స్ ఏజ్లో ఉంటే తప్పకుండా తీసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఎక్కడైనా దొరుకుతున్నాయి. నేనైతే కలర్స్, ఫ్లవర్స్ అండ్ గాడ్స్ అండ్ ఇవి షేప్స్ ఒకటి, మెయిన్ థింగ్ యానిమల్స్, ఫ్రూట్స్,
ఆల్ఫాబెట్స్. ఈ 5 సెట్స్ తీసుకున్నాను. ఇవి కూడా ఆద్యతో రోజు చేపిస్తాను. ఇదొకటి బాగా పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి యూజ్ అయ్యిద్ది అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా యూజ్ అయ్యిద్ది. బుక్స్కి వచ్చేస్తే ఈ ఈ కొన్ని బుక్స్ నేను ఆద్య బాగా యూజ్ అయ్యింది. ఇంకా దీనికన్నా ఎక్కువ ఏం తీసుకోలేదండి, ఎందుకంటే పిల్లలు ఒక 10 to 15 మినిట్స్ కన్నా ఎక్కువ కూర్చోరు. సో బుక్స్కి వచ్చేస్తే ఇవి. నెక్స్ట్ టాయ్స్కి వచ్చేస్తే మీకు కనపడే టాయ్స్ వరకే నేను ఆద్యకి వాడతాను. ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ టాయ్స్కి వచ్చేస్తే మీకు కనపడే టాయ్స్ వరకే నేను ఆద్యకి వాడతాను. ఫస్ట్ వచ్చేసి స్టాకింగ్ సెట్స్. ఇవన్నీ అందరికీ తెలిసినయే కదా, లైక్ ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకుంటాం. దీనివల్ల ఏంటంటే పిల్లలకి కొంతసేపు కాన్సన్ట్రేషన్, కూర్చునేటప్పుడు కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది. ఏ కలర్ తర్వాత ఏ కలర్ పెట్టాలి అనేది మైండ్ సెట్ వస్తుంది, కలర్స్ తెలుస్తుంది, సైజెస్ కూడా అర్థమవుతాయి. ఇవి ఎక్కువ కాస్ట్ కూడా పడవండి, 100 అలా కాస్ట్ పడుతుంది. దీనివల్ల ఏంటంటే దీని మీద నెంబర్స్ కూడా ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తే. సో నెంబర్స్ కూడా నేర్చుకోవచ్చు. ఇది ఒక సెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రీసెంట్గా తీసుకున్న టాయ్ అండి. ఇది ఆద్య బాగా ఆడుద్ది, మీకు చూపిస్తాను. బ్లూ, ఎల్లో ఇలా చెప్పొచ్చు, ఆర్ లైక్ స్క్వేర్, సర్కిల్, ట్రయాంగిల్ ఇలా నేర్పించవచ్చు. ఈ టాయ్ ఇలా 2 విధంగా నేర్పించుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి సైజెస్ అన్నమాట. సర్కిల్ బిగ్ సైజ్ ఏది, దాని తర్వాత సైజ్ ఏది, దాని తర్వాత సైజ్ ఏది అలా నేర్పిస్తానికి ఉపయోగపడుద్ది. అండ్ ఇది కూడా బాగా బ్రెయిన్ డెవలప్మెంట్కి యూజ్ అయ్యిద్ది. ఇదొకటి. నెక్స్ట్ ఇది అయితే నేను 6th మంత్లో తీసుకున్నానండి. ఇది కూడా సేమ్ అంతే, లైక్ బాల్ అని ఆర్ కలర్స్ కానీ, బాల్ అని లైక్ ట్రయాంగిల్, హెక్సాగన్ అలా యూజ్ అయ్యిద్ది, ఆర్ కలర్స్ రెడ్, ఎల్లో, గ్రీన్ 2 విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇది 6th మంత్లోనే ఎందుకు తీసుకున్నానంటే అప్పుడు యూజ్ చేయలేదు. పిల్లలు సిట్టింగ్ ఏజ్కి వస్తారు కదా, అప్పుడు ఏంటంటే వాళ్ళ ఐ కోఆర్డినేషన్, హ్యాండ్ గ్రిప్కి వాటికి బాగా యూజ్ అయ్యింది. ఎందుకంటే ఇలా వైర్స్ వచ్చినాయి కదా, దీన్ని ఇలా తోసుకుంటానికి, లోపల వేయటానికి. సో వాళ్ళు కాన్సన్ట్రేషన్గా కూర్చొని వేస్తారనమాట. ఇది కూడా ఒకటి బాగా ఆడేది. ఇది ఒక టాయ్. నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యూజిక్దే కదా, అందరికి తెలుసు, ఇలా నొక్కుంటానికి అండ్ కలర్స్ సౌండ్ వినటానికి, హియరింగ్కి బాగా పనికొస్తుంది. ఇలా దీని మీద నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం 1 2 3 4 5 6 7 అలా నేర్పిస్తానికి పనికొస్తుంది. ఇంకా దీనికి ఒక స్పెసిఫైడ్ కార్డ్ ఇచ్చారండి, లైక్ మ్యూజిక్ సిస్టమ్ AABB ఆ విధంగా కూడా ఇది పనికొస్తుంది అన్నమాట. ఇది ఒక టాయ్. నెక్స్ట్ ఇది ఒక బాల్ టైప్. ఇవి కూడా షేప్సే. ఇది ఒక రకంగా యూజ్ అయ్యిద్ది, షేప్స్ లైక్ స్క్వేర్, రెక్టాంగిల్ అలా. దీన్ని ఇలా తీసేసి అన్నీ బయటికి తీసేసి ఇలా పెట్టేసాం అనుకోండి, బాల్ లాగా యూజ్ అయ్యిద్ది. దీని మీద ఇలా షేప్స్ ఉన్నాయి కదా, హెక్సాగన్ ఎటు వేయాలి వాళ్ళు ఎత్తుక్కొని వేసుకుంటాం, కొంచెం కాన్సన్ట్రేషన్గా కూర్చుంటారు. ఇది కూడా హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్కి బాగా యూజ్ అయ్యిద్ది. ఇది కూడా పిల్లలు బాగా ఆడతారు. లైక్ ఇది ఒక టాయ్ అండి, ఇది కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. ఇది కూడా అరౌండ్ 300 to 400 బడ్జెట్ ఫ్రెండ్లీ టాయ్స్ ఇవన్నీ. సో ఇవన్నీ నేను ఆద్యకి యూజ్ చేసే టాయ్స్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంకో టాయ్ ఒకటి చూపిస్తాను. లాస్ట్ టాయ్ వచ్చేసి ఇవండి, లైక్ హెక్సాగన్, స్క్వేర్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, సర్కిల్ ఇలా ఉంటాయి కదా. ఇవన్నీ బయటకు తీసేసి, లైక్ ఇప్పుడు ఇది సర్కిల్ ఉండే అనుకోండి, ఇది తీసేసి ఎక్కడ పెట్టాలి అని వాళ్ళకి మనం నేర్పిస్తే నేర్చుకుంటారు. దీని ద్వారా మనం ఏంటంటే 2 విధంగా యూజ్ చేయొచ్చు. ఒకటి మనం షేప్స్ చెప్పచ్చు, ఇంకోటి కలర్స్ చెప్పొచ్చు. సో 2 విధాలుగా కూడా ఇది యూజ్ అయ్యిద్ది. అండ్ ఇదేంటంటే ఇప్పుడు ఈ టాయ్స్ అన్ని పిల్లల ముందర కూర్చోపెడితే వాళ్ళు ఆడారు కదండి, పిల్లలతో పాటు ఈక్వల్లీ మదర్స్ కూడా చాలా పేషెన్స్తో నేర్పిస్తేనే వాళ్ళు ఆడతారు. సో కొంచెం వాళ్ళ స్క్రీన్ టైం తగ్గిస్తానికి అండ్ వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీస్ పెంచడానికి ఇలాంటి టాయ్స్ యూజ్ అవుతాయి. నేను ఇలాంటి టాయ్సే నిజంగా ఇవే టాయ్స్ కొన్నానని ఇంకా 1 థింగ్ కూడా కొనలేదు. కొంచెం బ్రెయిన్ డెవలప్మెంట్కి అండ్
స్క్రీన్ టైం తగ్గిస్తానికి, కొంచెం యాక్టివ్గా ఉంచడానికి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి మీకు కనుక యూజ్ అయిందంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా లైక్ షేర్ కూడా చేయండి. సో లైక్ షేర్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ మై ఛానల్ సింప్లీ స్నేహ.